యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బుజ్జమ్మ, ఇదిగో నా భార్య. నేను పెద్దోడిని, నా భార్య మిథున. అక్క చెల్లెళ్ళే అంటగా చూడ ముచ్చటగా ఉన్నారు. మీరందరూ వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. రతాలు, నువ్వు వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకున్నా. సరేనమ్మా. రా. రతాలు, త్వరగా రా. వస్తున్నా అమ్మగారు. రతాలు, వచ్చి అందరికి కాఫీలు ఇవ్వు. సరే అమ్మగారు. ఓ గ్లాసులో మాత్రం కాస్త షుగరు తక్కువే. అలాగే అమ్మగారు. వీళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ ఉంది, కానీ నువ్వు ముందంటే నేను ముందన్న చిన్న ఈగోనే వెళ్లేలోపు ఎలాగైనా వీళ్ళిద్దరినీ కలపాలి. పదండి పదండి, అందరూ త్వరగా ఫ్రెష్ అయిపోతే మా ఊరంతా తిప్పి చూపిస్తా. పదండి రండి రండి. ఇటు ఆనంద్ సాగర్ ఇక్కడ తిరగటం, అటు శేఖర్ ఊరు వెళ్ళటం, నా తల పగిలిపోతోంది. నా బతుకు మధ్యలో దరువైంది. ఈయన ఎటు నుంచి ఊడి పడతాడో తెలీదు. అక్కడే ఏం తెలుస్తుందో అర్థం కావటం లేదు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. గాడెట్లా తప్పించుకుపోయిండో నాకు అర్థమైతలేదు బాస్. ఎలా పోయాడో అది వదిలే, ఎలా పట్టుకోవాలో అది ఆలోచించు. నిన్నట్నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను. సరే, నువ్వు వెతికి పట్టుకుంటావన్న నమ్మకం పోయింది. ఈ వెతుకులాట నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెంటనే రామాపురం పోయి ఎవ్వరికీ నా మనిషి అని అనుమానం రాకుండా వాళ్లకు దగ్గరై అక్కడ ఏం జరుగుతుందో ప్రతి క్షణం నాకు తెలియచేస్తూ ఉండు. ఆ వైష్ణవి మీద బాగా నిఘా పెట్టు. శేఖర్ గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చూడు. గట్లనే బాస్. అలాగే అని తల ఊపడం కాదు. తేడా వస్తే ప్రాణం తీస్తా. జాగ్రత్త. ఇక వెళ్ళు. ఉంటాను బాస్. ఆ పక్కనుంది కూడా మందే. నమస్కారం. బాగుండారా? అరే శేఖర్, ఇది మాకు తెలియని ఊరేనా? ఊరు చూపిస్తానని లాక్కొచ్చావు. మీ రోజులు వేరు నాన్నమ్మా, ఈ రోజులు వేరు కదా. వాడి సరదా వాడిది. మనం కూడా ఊరు చూసి 25 ఏళ్లు దాటింది కదా. ఏం చూడటమో ఏంటో, నా కాళ్ళు లాగేస్తున్నాయి. మిథునా, బామ్మగారిని అమ్మమ్మ గారిని చూస్తూ ఆ మాట ఎలా అనగలుగుతున్నావే?
వాళ్ళు చూడు చకచక ఎలా నడుస్తున్నారు. బాగా చెప్పావు వదిన. సిటీ నుంచి వచ్చింది ఇంట్లో కూర్చోడానికా? సరదా కోసమే కదా. ఇదేం సరదా? ఫారెన్ కి వెళ్ళినా తిరగడము చూడడమే కదా. ఈ వయసులో కాళ్ళు నొప్పులంటే నీకు? పద వెళ్దాం. ఎరా శేఖర్, ఎప్పుడొచ్చా? రేయ్, ఇందాకే వచ్చాంరా. ఇదిగో చూడండి, వీడు నా ఫ్రెండ్ చంద్రం. నమస్కారం అండి. చంద్రం, ఇదిగో మా అన్నయ్య, మా వదిన, తనేమో నా భార్యరా. మా శేఖర్ కబడ్డీలో నెంబర్ 1. మా మండలంలో అసలు వీడిని కొట్టేవాళ్లే లేరు. సరేరా, ఇక నువ్వు వెళ్ళెళ్ళు. మేము ఇంకా చాలా చూడాలా. పదండి పదండి, పదరా. వెళ్ళరా. సరే, ఉంటాను. అది మనం అంటే. చూడండి, ఇవే మన పొలాలు. నేనే వ్యవసాయం చేసేవాణ్ణి. అందరికన్నా నేను 2 మూటలు ఎక్కువ పండించేవాణ్ణి. రండి, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. రండి, మళ్ళీ మా సిన్నగారా. పాములుంటాయి, మెల్లిగా చూసుకుని రండి. ఇదిగో చిన్నప్పుడు ఇదిగో ఈ బావిలోనే నేను ఈత కొట్టేవాడిని. ఏదో చెట్టు ఉండేది, దీనిపై నుంచి నేను కోతి కొమ్మచ్చి కూడా ఆడేవాడిని. ఇప్పుడేమో ఈ బావి ఎండిపోయింది, చెట్టు ఏమో కొట్టేశారు. కోతి కొమ్మచ్చాట అంటే ఏంటి? చెప్పడం కష్టం కానీ వదినా, ఇప్పుడు ఆడదామా? రేఖ ఉంటే నేను ఆడేవాడిని ఆట. ఆ ఆట ఎవరి వల్ల కాదులేండి. సరే సరే, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. రండి. పదండి పదండి. ఏంటత్తయ్య ఆగారు? ఏమైంది? చిన్నతనం గుర్తుకొస్తోందమ్మా. ఈ గట్టు నుంచి అదిగో అక్కడున్న ఆ చెట్టు దాకా పోటీలు పడి పరిగెత్తేవాళ్ళం. ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చేదాన్ని వైష్ణవి. దుమ్ము లేపుతూ పరిగెత్తి వెనక వాళ్ళకి దారి కనపడకుండా చేసి గెలవటం గొప్ప అనుకుంటారు మిథునా. గుమ్మళ్ళెక్కడం, కళ్ళల్లో కారాలు చల్లడం
అవన్నీ నాకేమీ అలవాట్లేవు వైష్ణవి. అప్పటి సావాసగాళ్ళుంటే సాక్ష్యం చెప్తారు. పిల్లలకేం తెలుస్తాయి మిథునా? ఓకే ఓకే, అప్పటి సంగతులు వదిలేయండి. అప్పట్లో పరుగు పందెం కాకపోయినా ఇప్పుడు నడక పందెం. ఎవరు గెలుస్తారో చూద్దామా? మీరిద్దరూ రెడీనా? తగ్గేదేలే. ఇక్కడ మడని తిప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అది జయంతి వారి పౌరుషం. నా నమ్మే గెలుస్తుంది. లేదు, బుజ్జమ్మ గెలుస్తుంది. లేదు, అమ్మమ్మ గారే గెలుస్తారు. ఖచ్చితంగా బుజ్జమ్మ గెలుస్తుంది. అత్తయ్య గారు, నడక పందెం అంట. నాకేం భయమే, నేను రెడీ. నేను రెడీ. ఓకే ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. అమ్మా బుజ్జమ్మ పద 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 బుజ్జమ్మ. బుజ్జమ్మ రండి రండి రండి. బుజ్జమ్మ 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 నువ్వే గెలవాలి. బుజ్జమ్మ గెలవాలి. బుజ్జమ్మ. నానమ్మా, కమోన్ కమోన్. బుజ్జమ్మ తొందరగా వెళ్ళి నువ్వే గెలవాలి. బుజ్జమ్మ. అత్తయ్య జాగ్రత్త. అమ్మా తొందరగా. అమ్మా నువ్వే గెలవాలి. అమ్మా ఫాస్ట్. బుజ్జమ్మ పద. కమోన్ తొందరగా. నేనేం ప్రేమతో పట్టుకోలేదు. సాటి మనిషి అన్న జాలి, మానవత్వంతో పట్టుకున్నాను. ఎవరి దయా దాక్షణ్యాలు నాకేం అవసరం లేదు. పడ్డా లేచి సర్దుకొని నా నడక నేను నడవగలను. మళ్ళీ మొదలైంది. పోటీలు క్యాన్సిల్. వెళ్దాం పదండి. పదండి పదండి. నేను చిన్నప్పుడు పెరిగిన ఇల్లుని చూపిస్తా. రండి రాబులేమ్మా. పదండి రండి రండి రండి. ఇదిగో ఈ ఇంట్లోనే నేను రామయ్య బాబాయ్ ఉండేవాళ్ళం. ఈ ఇంట్లోనా? ఇక్కడలా ఉన్నారండి? అయినా బుజ్జమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా. బాబాయ్ ఈడే ఉండేవాడు. తనతో పాటు నేను ఈడే ఉండాలి కదా. అంత ఆస్తిపాస్తులుండి ఇలాంటి చోట పెరిగారా?
అవును, మిమ్మల్ని పెంచిన ఆ రామయ్య గారు ఎక్కడున్నారు? అదిగో రామయ్య బాబాయ్ ఆడ పడుకుని ఉన్నాడు. పదండి వెళ్దాం. రామయ్య బాబాయ్, ఏ బాబాయ్, రామయ్య బాబాయ్, నిన్ను చూడ్డానికి అమ్మ నాన్నమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. లేచి మాట్లాడు. బాబాయ్ ఎప్పుడు ఇంతే, కడుపు నిండా తాగేసి ఉంటాడు. శేఖర్ గారు, ఈయన మిమ్మల్ని పెంచారా? అవును బులిమా. మీరిక్కడ పెరిగారని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు ఇలా పెరగాల్సి వచ్చిందో, ఎందుకు ఇలా పెంచారో తెలుసుకోవాలి. శేఖర్, పదండి వెళ్దాం. పదండి పదండి. గతం గురించి ఎందుకు అత్తయ్య గారు బాధపడ్డాం? గొప్ప జీవితం ముందుంది, దాని గురించి ఆలోచిద్దాం. అది కాదమ్మా వీడు. పదండి. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోటోలో ఉన్న అతన్ని ఎక్కడైనా చూసారా? లేదు లేదు మాత, చూడలేదు. కొంచెం సరిగ్గా చూసి చెప్పండి. చూడలేదు. జానకి, మన పిల్లల్ని ఆ దేవుడు గొప్పింటి కోడళ్ళని చేశాడు. వాళ్ళ కాపురాలు మంచిగా సాగాలి. అవునండి, గూడు నీడ లేని వాళ్ళకి చలికి కాస్త ఆసరా అవ్వాలని, ఈ పుణ్యం పిల్లలకి దక్కాలి అని దుప్పట్లు పంచుతున్నాం. మా ప్రయత్నానికి నువ్వే సహకరించాలి దేవుడా. ఇప్పుడు వీళ్ళు నన్ను చూస్తే నేను బెంగళూరు వెళ్ళలేదు అన్న రహస్యం వీళ్ళకి తెలిసిపోతుంది.
అయ్యా తీసుకోండి.